సుమతి శతకం. ఈ మూవీ ప్రజెంట్ ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతుంది. అమర్దీప్ హీరోగా చేసిన ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, అమర్దీప్ చిన్నప్పటి నుంచి పెళ్ళంటే పిచ్చితో పెరుగుతూ ఉంటాడు. అలా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటాడు. కానీ అమర్దీప్ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, లాస్ట్కి అమర్దీప్కి పెళ్ళి అయిందా లేదా అనేదే మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి మనల్ని నవ్విద్దామని చాలా ట్రై చేస్తారు, కానీ ఇక్కడే పెద్ద దెబ్బ కొట్టింది. అస్సలు వర్కౌట్ అవ్వదు కామెడీ. చాలా చోట్ల కామెడీ అనేది కుళ్ళు జోకుల్లో అనిపిస్తే తప్ప ఒక్క డైలాగ్కి కూడా మనకి జెన్యున్గా నవ్వురాదు. ఇంకా అమర్దీప్ డైలాగ్ డెలివరీ అయితే అప్పుల అప్పారావు మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. పిసికేవలే పిండి, పీకేవలే కొత్తిమీర అనే టైప్ ఆఫ్ డైలాగ్స్ ని యూజ్ చేశారు మూవీలో విత్ సేమ్ మోడ్యులేషన్. కానీ అక్కడ ఉన్న మ్యాజిక్ ఇక్కడ మిస్ అయింది. రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగే వేరు, కానీ ఇక్కడ అమర్దీప్ చాలా ఫోర్స్డ్ కనిపించింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే అమర్దీప్ ఎనర్జెటిక్ గా ఉంటాడు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది, కానీ స్క్రిప్ట్ సపోర్ట్ లేకపోతే ఎంత చేసినా ఏం లాభం చెప్పండి. ఇంకా హీరోయిన్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ అయితే పర్లేదు అనిపిస్తారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ అయితే ఓకే, యావరేజ్గా అనిపిస్తాయి అంతే. విజువల్స్ అయితే ఇది ఒక బేసిక్ బడ్జెట్ మూవీ కాబట్టి పెద్ద గ్రాండ్ గా ఉండదు. ఒక సీరియల్ లుక్ అండ్ ఫీల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే చాలా ఫ్లాట్ గా రాసుకున్నారు. అసలు ఒక ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే పెద్దగా నచ్చలేదు. మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాంటి మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.